హలో అండి, నమస్తే. ఈరోజు నేను అడేనియం విత్తనాలు ఎలా మలుస్తాయో చూపిస్తానండి. ఇది పచ్చికాయ అండి. ఈ విత్తనాలు చూడండి, ఇట్లుంటాయండి. ఇవి తీసేసి ఇట్లా వేసుకోవాలి వీటిని. ఇక ఎండుకాయ ఏమో ఇదండి, ఇదేమో దారం చుట్టుకోవాలండి. చెట్టుకు లేకపోతే గాలికి ఎగిరిపోతూ ఉంటాయండి. ఒక్క గింజ కూడా ఉండదండి కాయల్లో. అగో చూడండి, గాలికి ఎట్లా ఎగురుతుందో చూడండి. ఇవి ఇట్లా తీసేసుకొని ఇదండి పక్కన ఉందా ఈ టబ్ అండి. 1 మంత్ అయిందండి వేసి. నెల మొక్కలు ఇవి, ఒక నెల మొక్కలు అన్నమాట. ఏడేనే మొక్కలు. ఇది చూడండి ఎట్లా మొలిసినాయో, ఎంత బాగా మొలిసినాయో చూడండి అండి. ఇవి నెల అయినాకండి ఇట్లా పాట్లో పెట్టుకోవాలి, చిన్న పాట్లో పెట్టుకోవాలి. వాటి కాటెక్స్ చూడండి అండి, అది లావయిద్ది, మొదలు లావైపోయిద్ది. అప్పుడు మళ్ళీ పెద్ద దాంట్లోకి మార్చుకోవాలండి. నేను అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. కొంచెం ఒక 7-8 ఇంచులు పెరుగుతుందండి మొక్క. పెరిగినాక మార్చుకోవాలి పెద్ద కుండీలోకి. నేను చూపిస్తానండి ఇప్పుడు. అది సేమ్ ఇట్లనే ఇప్పుడు ఈ టబ్లో వేసినట్లే దాంట్లో కూడా వేసానండి. సేమ్ నెల క్రితం వేసాను, చాలా బాగా మొలిసినాయండి. ఇదిగోనండి ఈ విత్తనాలు దీంట్లో చల్లుదామండి. ముందు కోకోపీట్ వేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత విత్తనాలు వేద్దామండి. కోకోపీట్ చల్లితేనండి కొంచెం ఈజీగా పైకి వస్తాయండి. మొత్తం ఇసుకేనైతే గట్టి పడిపోయిద్దండి. ఇసుక బయటకు రావటం కష్టం, మొలకెత్తటం కష్టం. ఇట్లా కోకోపీట్ కాస్త చల్లుకొని ఈ విత్తనాలు ఇట్లా చల్లుకోవాలండి. ఇగో చూడండి, అప్పుడు ఆ టబ్లో వేసినప్పుడు చాలా విత్తనాలు ఉండేయండి నా దగ్గర. ఇప్పుడు విత్తనాలు అయిపోయినాయి, కొన్ని ఉంటే చల్లి చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని దీని మీద మళ్ళీ ఇసుక కోకోపీట్ చల్లుకోవాలండి. చూడండి చల్లుతున్నాను ఇసుక. కోకోపీట్ చల్లి మళ్ళీ ఇసుక వేసుకోవాలి. మొత్తం ఇసుక వేసేసుకొని, లావు ఇసుకైనా సన్నటి ఇసుకైనా ఏం కాదండి. ఈ టబ్లో ఇంత హైట్ టబ్బు కూడా అవసరం లేదండి, ట్రేలల్లో కూడా వేసుకోవచ్చు. ట్రేలల్లో కూడా చక్కగా మొలుస్తాయండి. ఇక నా దగ్గర ఈ టబ్బులు ఉన్నాయి, వేసేస్తున్నానండి. నీళ్లు పోవటానికి డ్రైనేజ్ హోల్స్ బాగుండాలండి. పోసిన నీళ్ళు చక్కగా కారిపోవాలి. ఇగో చూడండి, సేమ్ అదే ప్రాసెస్ అండి ఇప్పుడు మీకు చూపించేది కూడా నేను. ఇప్పుడు దీనికి ఫుల్గా నీళ్లు పెట్టుకోవాలండి. వేసినాక కొంచెం లావు ఇసుక అయినా ఏం కాదు, చల్లటి ఇసుక అయినా ఏం కాదండి. మళ్ళీ సగం ఇసుక సగం కోకోపీట్ కూడా వేసుకోవచ్చు. లూజ్గా ఉండాలండి మొక్క రావటానికి బయటికి. నేనైతే ఈ ఇసుకేసి కొంచెం కోకోపీట్ వేసానండి. ఇంతేనండి, చాలా ఈజీగా మొలుస్తాయండి ఇవి. ఇప్పుడైనా చల్లుకోవచ్చు ఉంటే మీ దగ్గర. విత్తనం కనపడకుండా మొత్తం చల్లేసుకోవాలండి. ఇంతేనండి, చక్కగా చల్లుకోండి. మీ దగ్గర ఉంటే చిన్న పాట్స్లో చల్లుకోవచ్చు, ట్రేలలో చల్లుకోవచ్చు. ఇదిగోనండి నీళ్ళు ఇట్లా మొత్తం బాగా కారిపోయేటట్లు చల్లుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇచ్చే తడి 1 ఇంచు తడిసేటట్లు వేసుకోవచ్చండి. 3 రోజులు ఉన్నాక ఇవ్వాలి. ఇదిగో చూడండి, ఇట్లా కారిపోయేటట్లు పోసుకోండి నీళ్ళు. ఇదిగో చూడండి అండి, నెల మొక్కలండి ఇవి, నెల వయసు మొక్కలు ఇవి. వీటిని ఏం చేయాలంటే అండి, ఇట్లా చిన్న కుండీల్లోకి మార్చుకోవాలండి. ఈ చిన్న కుండీలోకి మార్చుకుంటే బాగా పెరుగుతాయండి. అవి ఇరుకిరుగ్గా దగ్గర ఉన్నాయి కదండి, ఇట్లా మార్చుకోవాలి. మార్చుకున్నాక ఒక 2 మంత్స్ దీంట్లో ఉంచాలండి. దాంట్లో కుండీలో 1 నెల ఉంచాలి, తర్వాత ఇట్లా మార్చుకోవాలి. 2 నెలలు ఉన్నాక వాటిని ఇదిగో చూడండి కొంచెం పెద్ద టబ్లోకి మార్చుకోవాలండి. ఇదిగో దీంట్లోకి పెట్టుకోవాలి. కుండీలో పెద్ద దాంట్లో పెట్టుకుంటే దాంట్లో 2 ఇయర్స్ ఉండొచ్చండి. చూడండి మొదలు ఎంత లావైందో చూడండి. ఇక 8-10 నెలలు అయితే గ్రాఫ్టింగ్కి వచ్చేసిద్దండి మొక్క. నేను గ్రాఫ్టింగ్ చేశాను. అది ఆ గ్రాఫ్టింగ్ వీడియో కూడా మీకు పెట్టానండి ఇంతకుముందు. అదిగో గ్రాఫ్టింగ్ అండి ఇది.
ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్, వీ గ్రాఫ్టింగ్ నేను వీడియో పెట్టానండి. ఇట్లా పెట్టుకున్నాక తర్వాత కాటెక్స్ మొదలు లావైపోయినాక పెద్ద టబ్లోకి మార్చుకోవాలండి. చూడండి ఎంత ఒత్తుగా మొలిసినాయో మొక్కలు. కొంచెం నీడకు పెట్టుకోవాలండి. మన విత్తనాలు చల్లిన దగ్గర నుంచి షేడ్ నెట్లో పెట్టాలి. మొలిసినాక ఎండకు మార్చుకోవాలి, ఉదయం ఎండకు మార్చుకోవాలండి. ఇవి చిన్న మొక్కలు కదండి. ఇదిగోనండి, ఇవి కూడా నేను నారు పోసుకొని 8 నెలల తర్వాత నేను గ్రాఫ్టింగ్ చేసుకున్నానండి. వీటిల్లో కొన్ని వీ గ్రాఫ్టింగు, కొన్ని ట్యాబ్లెట్ గ్రాఫ్టింగు చేశానండి. ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు బాగా పూలు పూసినాక వీడియో పెడతానండి. ఈ గ్రాఫ్టింగ్ వీడియో కూడా మీరు చూడండి. ఏదైనా ఒక గ్రాఫ్టింగ్ ఫెయిల్ అయినా మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఇవన్నీ అవ్వేనండి నాయి. ఇవి నేను చేసుకున్న గ్రాఫ్టింగ్ మొక్కలు ఇవి. మీరు కూడా అలా చేసుకోండి, నారు పోసుకొని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా మంచి కలర్స్ కొమ్మ తెచ్చి దీనికి పెట్టుకోవటమేనండి. వీ గ్రాఫ్టింగ్ చాలా ఈజీగా ఉంటుందండి. ట్యాబ్లెట్ గ్రాఫ్టింగ్ అయినా కానీ చక్కగా వచ్చేస్తాయి. ఇవి చూడండి, మొగ్గలు వస్తున్నాయి గ్రాఫ్టింగ్ చేసినవి. ఇవన్నీ అవేనండి. ఈ లైను, ఇదిగో ఈ లైన్ కూడా అవేనండి. ఇవి బాగా పూలు పూసినాక నా గ్రాఫ్టింగ్ మొక్కలది వీడియో చేస్తానండి. ఇదేమో నేను బోగన్విల్లా 6 కలర్స్ గ్రాఫ్టింగ్ అండి. ఇది మా గార్డెన్ చూడండి, ఎండాకాలం కూడా ఎంత పచ్చగా ఉందో చూడండి. నైట్ నీళ్లు పెడతానండి. 8, 9 గంటలు పెడతానండి. అప్పుడు చల్లబడుతుంది మట్టి, అప్పుడు పెడతానండి నీళ్లు నేను. చూడండి నా మొక్కలన్నీ. నేను ఇక బోగన్విల్లా గ్రాఫ్టింగు, మందార గ్రాఫ్టింగ్ ఇవన్నీ జూన్లో చేస్తానండి. చేసి అన్ని చెట్లు చేసుకోవచ్చండి గ్రాఫ్టింగు. ఇవి చూడండి. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నేను ఈసారి పెద్ద అడేనియమ్స్ పెడతానండి వీడియో పూలతోటి.